ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, సింగపూర్ నుంచి నాన్న కాల్. హలో నాన్న, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానురా. పని ఒత్తిడిలో ఫోన్ చేయడం కుదరలేదు. మొన్న ఫోన్ చేశాను. ఆ రోజు మీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదేంట్రా? అవునా, అప్పుడు ఏదో పనిలో ఉండుంటుంది నాన్న. అంతకు ముందు కూడా చేశానురా, లిఫ్ట్ చేయలేదు. అమ్మ ఫోను రూమ్లో ఉంది నాన్న. అందరూ బాగానే ఉన్నారు కదరా? బాగున్నా నాన్న. గొడవలేం లేవు కదా? ఏం లేవు నాన్న. శ్రీకర్, అమ్మ దగ్గరలో ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వరా. సరే నాన్న. అమ్మ, నాన్న దూరంగా ఉన్నారు. ఇంకా బిజినెస్ పనులు పూర్తయినట్టు లేదు. ఇక్కడ విషయాలు చెప్పకు, కంగారు పడతారు. సరే. ఏమండి, వేదా ఎలా ఉన్నారండి? వచ్చినప్పటి నుంచి ఇంటి మీద ధ్యాస వేదా. ఏదో ఎడబాట్లా ఉంది. 2 రోజులు నీ నుంచి దూరంగా ఉండేసరికి చాలా మిస్ అవుతున్నట్టు మనసుకి బాధగా ఉంది వేదా. మరి శ్రీకర్ అవనీలు 5 సంవత్సరాలు దూరంగా ఎలా ఉండగలిగారో ఊహించుకుంటేనే మనసుని నలిపేసినట్టు అనిపిస్తుంది వేదా. అవునండి, వాళ్ళిద్దరినీ విడదీసి మహాపాపం చేశాం. అవనీని కలిసావా? మాట్లాడావా? నేను సింగపూర్ వచ్చే ముందు పెద్దిరాజ్ అన్న మాటలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి వేదా. అవనీని తొందరగా మన ఇంటికి కాదు తన్నింటికి తీసుకురావాలి. అవునండి, వీలైనంత తొందరగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏమైంది నీకు? ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నావు? ఆ, ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. అవని గురించే ఆలోచిస్తున్నాను, అంతే. అంతా మంచే జరుగుతుంది వేదా, నువ్వేం దిగులు పడకు. నేను వీలైనంత తొందరగా పనులు చూసుకుని బయలుదేరి వచ్చేస్తాను, సరేనా? సరేనండి. ఉంటాను మరి. సెమినార్కి వెళ్ళాలి. సరేనండి. వేదవతి అవని గురించి ఆలోచించి బాధపడుతుందా? ఇంకేదైనా జరిగిందా? ఎప్పుడూ లేని విధంగా చాలా దిగులుగా మాట్లాడింది. నాన్నొచ్చిన తర్వాత నిన్న ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకోలేడు. అలా అని దాస్తే దాగుతాయా ఏంటి? 2 రోజులు ఆపగలరు, ఆ తర్వాత కష్టం కదా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు జరిగింది తెలుసుకుని వచ్చామమ్మా. అయినా మీలాంటి మంచి వాళ్ళకి ఇలా జరగడం ఏంటమ్మా? అంతా పిల్లల పుణ్యం. ఏమన్నారు? ఏం లేదండి, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అది కాదు వసంత, ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నోరు మూస్తావా? అక్క, బావని లోపలికి తీసుకెళ్ళు. నేనేం మాట్లాడను, నేనిక్కడే ఉంటా. మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అమ్మా. ఎప్పుడు కోలుకుంటారో ఏంటో. మందులు వాడుతుంది, కోలుకుంటుందిలేండి. ఈ సమయంలో ఒక విషయం ప్రస్తావించకూడదు గాని తప్పట్లేదమ్మా. ఏంటది? వారం రోజుల్లో ఏరువాక ఉంది. మీరొచ్చి ప్రసాదం చేయాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా రాగలను, ఎలా చేయగలను? మా నిహారిక ఉందిగా, చేస్తుంది. అది ప్రసాదం, విషం కాదు. ఇల్లరికం ఏరువాక అనేది పెద్ద టాపిక్. నీలాంటి బుడంకాయలు దూరకూడదు. కిట్టు, ఇల్లరికం చాలా ఓవర్ చేస్తున్నాడు కదా. శౌర్య, నువ్వు కాసేపు ఆగు తల్లి. ఎవరి పాప పేర్లు పెట్టి పిలుస్తుంది? నా కూతురేనండి. ఏదో సరదాగా ఎప్పుడూ పిల్లదు.
ఏదో అప్పుడప్పుడు అంతే. ఎందుకు అబద్ధాలు ఆడతావు? నేను ఎప్పుడు పేర్లు పెట్టి పిలుస్తాను కదా. షూ, ఊరుకో. మా ఊరి వాళ్ళు నిజం అనుకుంటారు శౌర్య. ఊరుకో. నిజమేగా. నువ్వు ఆగు స్వామి. చూడండి, ఈసారి నేను ప్రసాదం తయారు చేయటం కాస్త ఇబ్బంది అవుతుంది. ఏం ప్రసాదం? నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇన్ని సంవత్సరాలు తల్లి వెలగబెట్టింది, ఇప్పుడు కూతురు వెలగబెడతానంటుంది. మీరే ఎలాగైనా ఓపిక చేసుకుని రావాలమ్మగారు. మీరు రాకపోతే ఊళ్ళన్నీ ఏమైపోవాలమ్మా? పంటలన్నీ ఏమైపోవాలమ్మా? మన ఊరు వస్తే అమ్మవారే మీతో చేయించుకుంటారు. సంప్రదాయం మీ ద్వారానే కొనసాగుతుంది. ఈ రోజు మా అత్తయ్య బ్రతికున్నారు కాబట్టి మీరంతా భారం వేస్తున్నారు. రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అప్పుడేం చేస్తారు? నిహారిక, తమ్ముడు, ఏదో మాట వరుస కనింది లేరా? ఈ భూమి మీద ఎవ్వరం శాశ్వతం కాదు కదండి, అందుకే అలా అన్నాను. ఒకరం ముందు, ఒకరం వెనక, అంతే తేడా. చూడండి, నాన్నగారు సిటీలో లేరు. నాన్న వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుని మీకు కబురు పెడతాం. అలాగేనయ్యా, మేము బయలుదేరుతామమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఈసారి ఎరువక పండుగ ఎలా జరుగుతుందో ఏంటో. ఇంకా సమయం ఉంది కదా, అమ్మవారి కృప ఎలా ఉంటుందో చూద్దాం. ఇక మేము బయలుదేరుతామమ్మా. ఉమ్. అమ్మా, నువ్వు దిగులు పడకు. నీ తరపున ప్రసాదం చేయడానికి అవనుంది కదా. అవునవును, ఇంతకు ముందు ఎన్ని సందర్భాల్లో చేయలేదు. ఈసారి అలాంటి ఆశలేమీ పెట్టుకోకండి. అవ్వని పూజలకి అమ్మవారికి దూరంగా ఉంది. ఆ పండక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. దైవం మీద నమ్మకం కోల్పోయింది, సో రానే రాదు. కోడలిగా మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి రావట్లేదు. భక్తురాలిగా మన ఊర్లో ఎందుకు అడుగు పెడుతుంది? అది జరగనే జరగదు. ప్రస్తుతం అవనికి అన్నపూర్ణాదేవి అంటే పరమ అసహ్యం. అయితే మీ వలన అవ్వాలి, లేదంటే ఏరువాక అట్టర్ ఫ్లాప్ అవ్వాలి. 2 దారులు తప్ప మరో దారి లేదు. ఆ సమయం వస్తే అవనిని అమ్మవారే రప్పించుకుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.